హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 1 ఎపిసోడ్ 8ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాం. అండ్ అంతకంటే ముందర మన ఛానల్లో 7 వీడియోస్ అప్లోడ్ చేసాము. అండ్ ఆ వివరాన్ని మిస్ చేసి ఉంటే వాటిని చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు మీకోసం మన ఛానల్లో డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. లిటరలీ నా జాబ్ స్ట్రెస్ని పక్కన పెట్టి మరి మీకోసం డైలీ ఆల్మోస్ట్ 8 అవర్స్ కష్టపడి రోజుకు 2 వీడియోలు మినిమం 7 మినిట్స్తో వీడియో తయారు చేస్తున్నాను. సో దయచేసి మీరు వీడియోని లైక్ చేయకుంటే లైక్ చేయండి, అది మీకు నచ్చితేనే. అండ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా కోసం మీరు ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ వెంటనే వీడియో మొదలు పెడదాం. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన వాంగ్లింగ్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఈ ఖడ్గ పోటీలో నేను అసలు పాల్గొనకూడదు అని మన వాంగ్లింగ్ ఆలోచిస్తాడు. అది ఎందుకంటే ఆల్రెడీ 0.01% మనోడు యూజ్ చేస్తేనే ఒక పెద్ద బాల్ అనేది మన ఎర్త్ని డిస్ట్రాయ్ చేయబోయింది. సో ఈ టోర్నమెంట్లో మన వాంగ్లింగ్ పాల్గొని పొరపాటున తన పవర్ అనేది యూజ్ చేశాడంటే ఖచ్చితంగా ఈ ఎర్త్ కన్ఫామ్గా డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పి మన వాంగ్లింగ్కి తెలుసు. సో ఎలాగైనా సరే మన వాంగ్లింగ్ ఈ టోర్నమెంట్ నుంచి ఎస్కేప్ అవ్వాలని చెప్పి ఒక అద్భుతమైన ప్లాన్ అనేది ఆలోచిస్తాడనమాట. అండ్ దీనికి ప్యారలల్గా లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో నేను వాంగ్లింగ్ తన దగ్గర కత్తి ఉందని అందరితోనూ చెప్పాడు కదా, అప్పుడు వాళ్ళందరూ నీ కత్తి ఏది ఒకసారి చూపి అనడంతో మన వాంగ్లింగ్ రేపు తీసుకొని వస్తాను అని చెప్పి మెసేజ్ చేస్తాడు. సో అలా గ్రూప్ చాట్ ఎండ్ అయిపోయిన తర్వాత మన వాంగ్లింగ్ తన పేరెంట్స్ దగ్గరికి వచ్చి నా ఖడ్గం అనేది ఎక్కడ ఉంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ షాక్ అయ్యి నీ ఖడ్గం ఇప్పుడు ఎందుకని అడగడంతో పని ఉందని చెప్తాడు మన వాంగ్లింగ్. సో వాళ్ళు అటక మీద పెట్టాము, వెళ్ళి తీసుకో అని చెప్తారనమాట. అండ్ అంతలోనే టీవీలో బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతుందన్నమాట. అండ్ ఆ బ్రేకింగ్ న్యూస్లో ఏముందంటే సూరాంగ్ని చంపడానికి వచ్చిన ఆ షాడో ఫ్రాక్షన్ వాళ్ళు మన ఫ్రాక్షన్ 60 హై స్కూల్ మీద దాడి చేసింటారనమాట. సో వాళ్ళని అడ్డుకోవడం కోసం ఆ ఫ్రాక్షన్ 60లో ఉండే సోల్జర్స్ అందరూ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ దాన్నే టీవీలో స్క్రోల్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడే సో అటాక్ చేస్తున్న వాళ్ళందరిలో ఆ షాడో ఫ్రాక్షన్ హెడ్ కూడా ఉంటుందన్నమాట. సో మనోళ్ళు ఎంతో బీభత్సంగా ఫైట్ చేసి ఆ షాడో ఫ్రాక్షన్ హెడ్ని బంధించింటారనమాట మనోళ్ళు. అండ్ వెంటనే అక్కడికి మన వాంగ్లింగ్ వాళ్ళ హెడ్ మాస్టర్ జీ వచ్చింటాడనమాట. మాస్టర్ జీ ఎంటర్ అయిన వెంటనే ప్రెస్ వాళ్ళంతా మాస్టర్ జీ తాకు వచ్చి ఇప్పుడు షాడో ఫ్రాక్షన్ వాళ్ళంతా మీకు పట్టుబడ్డారు కదా, మీరు ఏం చేయబోతున్నారంటే అప్పుడు మాస్టర్ జీ చెప్తారనమాట, షాడో ఫ్రాక్షన్ వాళ్ళు పట్టుబడ్డారు కానీ మెయిన్ లీడర్ అనేది పట్టుబడలేదు. సో వీళ్ళే ఆల్రెడీ సూరాంగ్ మీద 2 సార్లు అటాక్ చేశారు అండ్ నా దగ్గర నుంచి 2 సార్లు తప్పించుకున్నారు. అండ్ నేను ఈసారి ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టనని చెప్పి మన మాస్టర్ వి ఒక మాస్ వార్నింగ్ అనేది ఇస్తాడు. అండ్ దాన్ని టీవీలో నుంచి ఆ షాడో గ్రూప్ లీడర్ కూడా చూస్తుంది అనమాట. ఎస్, ఇంతకు ముందర దొరికిండే అమ్మాయి మన షాడో ఫ్రాక్షన్ హెడ్ కాదనమాట, తను కూడా ఒక నార్మల్ మెంబరే. కోపంతో ఉన్న ఆ షాడో ఫ్రాక్షన్ హెడ్ నిన్ను ఎలాగైనా వదిలిపెట్టడు మాస్టర్ జీ, నీ కోసం నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేసానని చెప్పి తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. దీనికి ప్యారలల్గా మన వాంగ్లింగ్ పేకి వెళ్ళడం చూపిస్తారు మనకి. అండ్ పేకి వెళ్ళి ఒక పెట్టిని తెరిచిన వెంటనే అందులో నుంచి ఒక ఆత్మ అనేది బయటకు వస్తుంది. సో తను బయటకు వచ్చిన వెంటనే మన వాంగ్లింగ్ బలవంతంగా దాన్ని ఆ పెట్టలేక వేసేస్తాడు. అండ్ తన ఖడ్గాన్ని అతను తీసుకుంటాడు అనమాట. అండ్ ఆ ఖడ్గం ఏదో మనకి మళ్ళీ చూపిస్తారు. కట్టు పన్న ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అందరూ స్టూడెంట్స్ ఫ్రాక్షన్ 60 స్కూల్ దగ్గరికి వచ్చేసి ఉంటారు. అప్పుడు మన చాయ్జాంగ్ గాడు ఇంకా గోహౌ ఏది వాంగ్లింగ్ నీ ఖడ్గం చూపి అని చెప్తారు. అప్పుడు మన వాంగ్లింగ్ తన ఖడ్గాన్ని చూపిస్తారు అనమాట. లిటరలీ నాకు ఆ అక్క కొడుకు ఒకడు ఉన్నాడు, వాడికి కూడా నేను ఇంత దారుణమైన కత్తిని అనేది తయారు చేసి ఇచ్చిన, అంత దారుణంగా ఉంటుంది ఆ కత్తి. ఆ ఖడ్గాన్ని చూసిన చాయ్జాంగ్ ఇంకా గోహౌ గాడు ఇద్దరు మన వాంగ్లింగ్ని బుల్లి చేస్తూ ఉండగా అప్పుడు సూరంగ్ ఒక మాట అంటుంది, ఈ ఖడ్గం నీ చేతిలో చాలా అందంగా ఉంది వాంగ్లింగ్, నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పడంతో వెంటనే మన చాయ్జాంగ్ గాడు ఎంతో బాధతో ఆ ఖడ్గం బాగుందా అంటే ఈ ఖడ్గం నీకు నచ్చలేదా సూరంగ్ అని చెప్పి వాడు ఎంతో బాధతో కుమిలిపోతాడనమాట. అండ్ అంతలోనే వాళ్ళ టీచర్ అక్కడికి వస్తాడు. అండ్ మన వాంగ్లింగ్ తన ఖడ్గాన్ని బ్యాగ్ పెట్టుకుంటాడు, అందరూ కూడా బ్యాగ్ పెట్టుకుంటారు. అండ్ వాళ్ళ టీచర్ రావడంతోనే ఈ రోజు నుంచి 5 రోజులు టోర్నమెంట్ అనేది జరుగుతుంది. సో మనం ఈ 5 రోజులు ఫ్రాక్షన్ 60లోనే ఉండబోతున్నాము. నేను ముందు చెప్పినట్లే మీరు మీ థింగ్స్ అన్ని మీరు తెచ్చుకున్నారు కదా అంటే అప్పుడు స్టూడెంట్స్ అందరూ అవును సార్ మేము మా థింగ్స్ అనేది తెచ్చుకున్నామంటాడు. అప్పుడు టీచర్ వాంగ్లింగ్ని చూసి ఏంటి వాంగ్లింగ్ నువ్వు నీ థింగ్స్ ఏంటివి తెచ్చుకోలేదా, నువ్వు 5 days అక్కడ ఉందాం అనుకున్నావా లేదా అని అడగడంతో మన వాంగ్లింగ్ మనసులో అనుకుంటాడు అనమాట. అప్పుడే మనకు మన వాంగ్లింగ్ ప్లాన్ అనేది తెలుస్తుంది. వాంగ్లింగ్ ఫ్రాక్షన్ 60లోకి వెళ్ళిన వెంటనే గేట్ దగ్గరే తనకి కడుపు నొప్పిస్తుందని చెప్పి బాధతో కిందకి పడిపోయి 5 రోజులు రెస్ట్ తీసేసుకొని ఈ టోర్నమెంట్ నుంచి ఎస్కేప్ అయిపోవాలని చెప్పి మన వాంగ్లింగ్ ప్లాన్ అనమాట. ఇప్పుడు మనకు ప్రెజెంట్ చూపిస్తారనమాట. టీచర్ అడిగిన ప్రశ్నకి మన వాంగ్లింగ్ సమాధానం చెప్పుకొని ఉంటాడు. సో ఆ టీచర్ ఇంకోసారి అడిగే గ్యాప్లో మాస్టర్ జీ అనేది అక్కడికి వచ్చేసి ఉంటారు అనమాట. సో మాస్టర్ జూయిని చూసిన ఆ టీచర్ వెంటనే క్వశ్చన్ ఆపడం మానేసి సరే బస్సు వచ్చింది కదా అందరూ బస్సు ఎక్కండి అంటాడు. అప్పుడు మన మాస్టర్ కూడా అవును ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరందరూ బస్సు ఎక్కండి, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్తాడనమాట. అందులోనే అప్పుడు అక్కడికి ఫ్రాక్షన్ 60లో ఉండే ఒక సోల్జర్ దగ్గరికి వచ్చి మాస్టర్ వీతో సైలెంట్గా ఒక మ్యాటర్ అనేది చెప్తాడనమాట. అండ్ ఆ మ్యాటర్ విన్న వెంటనే మన మాస్టర్ వి సరే మీరంతా అక్కడికి వెళ్ళండి, నేను మీ వెనక
పినాకలు వచ్చి జాయిన్ అవుతానని చెప్పి మాస్టర్ వి వాళ్ళందరికీ బాగా చెప్తారనమాట. అండ్ మాస్టర్ వి మనసులో అనుకుంటాడు, జాగ్రత్తగా వెళ్ళండి మాస్టర్, ఈసారి మనమే గెలవాలి అని చెప్పి అనుకుంటాడు. అది చూసిన మన వాంగ్లింగ్కి ఎక్కడో మండుతుందన్నమాట. బస్సు వెళ్ళిపోయిన వెంటనే మనం మాస్టర్ వి వెంటనే ఒక బిల్డింగ్ దాకా వెళ్తాడనమాట. అండ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడంటే, ఇంతకు ముందర షాడో ఫ్రాక్షన్ వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఒక అమ్మాయిని అనేది బంధించింటారు కదా, ఆ అమ్మాయి లీడర్ అనుకొని వీళ్ళు ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేద్దామని చెప్పి అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అండ్ వీళ్ళు వెళ్ళిన వెంటనే ఆ అమ్మాయి మెల్లో ఒక బాంబ్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది అనమాట ఆ లీడర్. అండ్ ఆ టైమర్ అయిపోవడంతో వెంటనే ఆ బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అది చూసిన ఆ లీడర్ అనమాట, ఫైనలీ మాస్టర్ వి చనిపోయాడు, ఇప్పటి నుంచి నా ప్లాన్స్ ను అడ్డుకోవడానికి ఎవ్వరూ లేరు. ఈ మాస్టర్ వి వల్ల లాస్ట్ 2 times నేను వేసిన ప్లాన్ అనేది ఫ్లాప్ అయిపోయింది అండ్ సూరంగ్ ప్రాణాలతో బతికేసింది. సో ఈసారి నా చేతుల్లో నుంచి సూరంగ్ చావుని ఎవ్వడు కాపాడలేడు అని చెప్పి ఆ లీడర్ మనసులో అనుకుంటుంది అనమాట. అండ్ అంతలోనే బస్సులో వెళ్తున్న మన వాంగ్లింగ్ సడన్ గా లేస్తారనమాట. అది ఎందుకంటే తను తెచ్చిన కత్తితో పాటు ఒక ఆత్మ అనేది వచ్చేసి ఉంటుంది అనమాట. అదే మనం ఇంతకు ముందర చూసిండే ఆత్మ అనమాట. సో ఆ ఆత్మ బయటికి రావడంతో మన వాంగ్లింగ్ దాన్ని బలవంతంగా తన లోపలికి ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలాసార్లు ట్రై చేస్తాడు. బట్ అది పల్లాపలికి ఒక సైడ్ దూరి ఇంకో సైడ్ నుంచి వస్తుంది. సో అప్పుడు మన వాంగ్లింగ్ చెప్తారనమాట, నువ్వు ప్రశాంతంగా దాంట్లో 10 సంవత్సరాలు ఉన్నావు, ఇంకొక 10 రోజులు ఉండలేకపోయావా అని అడగడంతో, లేదు మాస్టర్ నేను నీతో పాటునే వస్తానని ఆ ఆత్మ అనేది మన వాంగ్లింగ్తో చెప్తుంది. ఫైనలీ మన వాళ్ళందరూ ఫ్రాక్షన్ 60 దగ్గరికి వచ్చేసింటారు అనమాట. అండ్ స్కూల్ బయట వీళ్ళ కోసం ఆ ఫ్రాక్షన్ 60లో ఉండే పర్సన్స్ అనే వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంటారు. సో మన వాళ్ళంతా దిగిన వెంటనే ఆ ఫ్రాక్షన్ 60లో ఉండే వైస్ చైర్మన్, అదే ఇంతకు ముందర ఎపిసోడ్లో నేను చెప్పిన ఆ లేడీ మాస్టర్ అనమాట, తన పేరు జుయి, తను వెంటనే వచ్చి మన సూరంగ్ని పట్టుకొని, నాకు తెలుసు ఈ టీంలో నువ్వే ప్రత్యేకంగా ఉన్నావు అండ్ నువ్వే స్ట్రాంగ్ అనమాట, అండ్ నాకు ఇంకొక విషయం కూడా తెలుసు, మీ నాన్న పెద్ద ధనవంతుడని, నిన్ను చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది సూరంగ్ అని చెప్పి సూరంగ్ని పొగుడుతుంటుంది అనమాట. అండ్ అప్పుడే మన ఫ్రాక్షన్ 50 లైన్ నుంచి టీచర్ దిగుతుందనమాట. అండ్ తను దిగిన వెంటనే ఈ జీక్ అనేది కోపం వస్తుందన్నమాట. బికాజ్ వీళ్ళిద్దరూ ఒకప్పుడు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి వచ్చాకి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళిద్దరూ బద్ద శత్రువులు. అప్పుడు వెంటనే మన లేడీ టీచర్ తను సూరంగే, అండ్ నువ్వు లాస్ట్ సారి మన సూరంగ్ని నీ స్కూల్లో జాయిన్ చేయించుకోవాలని చెప్పి నన్ను ఎంతలా బతిమలాడావో నువ్వు మర్చిపోయావా, కానీ మన సూరంగ్ అనేది మా స్కూల్లోనే జాయిన్ అయింది. బికాజ్ తను తెలుసుకుందనమాట, ఎక్కడైతే పవర్ కాదు ఉండాల్సిండేది మెచ్యూరిటీ. సో మీ స్కూల్లో అది లేదు అండ్ మీ స్కూల్ వైలెంట్ అండ్ డిసిప్లిన్ ఉండదు కాబట్టి మన సూరంగ్ మా స్కూల్ అనేది సెలెక్ట్ చేసుకుంది. అండ్ ఆ మాటలు విన్న వెంటనే మన జీ అన్నమాట ఎంతో బాధపడుతుంది. బికాస్ అందరి ముందర, తన స్టూడెంట్స్ ముందరే తన పరువు తీసేసిందని చెప్పి ఎంతో కోప్పడుతుంది అనమాట. అండ్ వెంటనే మన లేడీ టీచర్ ఆగకుండా ఫ్రాక్షన్ 60లో ఉండే ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నువ్వే కదరా నేను టీవీలో నిన్ను చూస్తూ ఉంటాను అనమాట, నువ్వు స్క్వాడ్స్ ఫైట్ చేస్తావు కానీ జంతువుల మీద ఎందుకురా నువ్వు స్క్వాడ్స్ ఫైట్ చేస్తావు అని చెప్పి వాడిని తిడుతూ ఉంటుంది అనమాట. అప్పుడే ఆ మాస్టర్ జిఏ మన వాంగ్లింగ్ మీద అటాక్ చేస్తుంది అనమాట. సడన్గా తను చేసింది సింపుల్ అటాకే, బట్ అది గుండె దగ్గర నుంచి పాస్ అయి ఉంటుంది అనమాట. బట్ ఆ సింపుల్ అటాక్ వల్ల మన వాంగ్లింగ్కి ఏం కాదని చెప్పి అతనికి తెలుసు, మనకి తెలుసు, బట్ తన ఫ్రెండ్స్కి తెలియదు కదా. అండ్ ఇదే మంచి అవకాశం, అండ్ నేను కడుపు నొప్పి బాధ కంటే ఇదేదో పెద్దగా ఏమైందని చెప్పి నేను ఇక్కడ నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి మన వాంగ్లింగ్ ప్లాన్ వేస్తారనమాట. సో వెంటనే మన వాంగ్లింగ్ కింద పడిపోతాడు అండ్ తను ఊపిరి ఆడని సిచ్యువేషన్లో ఉన్నట్లు అందరినీ నమ్మించి స్ప్రో కోల్పోయినట్లు అక్కడే పడిపోతాడు అనమాట. అండ్ ఈ సిచ్యువేషన్ని మొత్తాన్ని ఆ షాడో ఫ్రాక్షన్ హెడ్, ఆ కిల్లర్ లీడర్ అనమాట, బయట నుంచి ఒక కార్లో నుంచి వీళ్ళందరినీ గమనిస్తూ ఉంటుందన్నమాట. అయ్యో సడన్గా ఇలా జరిగింది ఏంటి, నేను ఒక ప్లాన్తో వచ్చాను, సో ఈ పిల్లాడు పడిపోవడం వల్ల ఈసారి కూడా ఈ సూరంగ్ నా చేతిలో నుంచి తప్పించుకుంది అని చెప్పి బాధపడుతుంది. అండ్ వెంటనే మన లీడర్కి ఇంకో షాక్ తెలుస్తుంది అనమాట, మన మాస్టర్ వి చనిపోయి ఉన్నాడు. బికాస్ ఆ బాంబు పేలడానికి 1 సెకండ్ ముందర ఆ అమ్మాయిని మన మాస్టర్ వి చంపేసి ఉంటాడు అనమాట. సో ఆ బాంబును కూడా డిఫ్యూజ్ చేసేసి ఉంటాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ మన లీడర్కి 2 తలనొప్పులు ఉన్నాయి, ఒకటి సూరంగ్ని చంపాలి అండ్ మాస్టర్ వి దగ్గర నుంచి తప్పించుకోవాలి. అండ్ దీనికి ప్యారలల్ గా మన సూరంగ్ అనేది ఆ మాస్టర్ జీని తిడుతుంది అనమాట, మీరు ఎలా అసలు దయ లేకోకుండా ఈ అబ్బాయి మీద అంతలా అటాక్ చేశారు అని చెప్పి తనని తిడుతుంది సూరంగ్. బట్ ఆ టీచర్ మాత్రం నేను చేసిన సింపుల్ అటాకే, దీనివల్ల అతనికి హెల్త్ కాన్షియస్ పోయిందంటే అతను ఎంత వీక్ స్టూడెంట్ నాకు అర్థం కాకోకుండా ఉందని చెప్తారు. అండ్ వెంటనే అక్కడికి అంబులెన్స్ వచ్చి మన వాంగ్లింగ్ని స్ట్రక్చర్ మీద తీసుకొని వెళ్తారు. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో డైలీ 2 యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఆ 2లో కంపల్సరీగా ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇంకో 1 మంత్లో ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ 4 సీజన్స్ని కంప్లీట్ చేయబోతున్నాను. సో నాకు మీ సపోర్ట్ అనేది కావాలన్నమాట. సో వీడియోస్ని ఎవరైతే చూస్తున్నారో వాటిని లాంగ్ టైం వరకు చూడడానికి అనేది ట్రై చేయండి, బికాస్ దానివల్ల వాచ్ అవర్ అనేది పెరుగుతుంది అనమాట.
అండ్ మీరు మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. దయచేసి మీకు వీడియో నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే డిస్లైక్ చేయండి. అండ్ మన ఛానల్లోని ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఒకవేళ నచ్చకున్నా సరే నాకు నచ్చలేదని అయినా కామెంట్ చేయండి. బికాస్ ఇవి చేయడం వల్ల మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయో లేదో నాకు తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.